నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజీ, హై పెయిడ్ న్యూమరాలజీ, అలాగే వాస్తు పండితులు, ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం సరిత. రైట్. సో మరి ఏపీలో ఎంత వేడిగా ఉందో అలాగే ఏపీ పాలిటిక్స్ కూడా అంతే వేడిగా ఉంది. మరి ముఖ్యంగా వంగ గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడకంటే ముందు మీకు వంగ గీత గారికి చిన్నప్పటి నుంచి ఒక సంబంధం ఉందని విన్నాను. ముందుగా దాని గురించి మాట్లాడిన తర్వాత మరి జ్యోతిష ప్రకారంగా వాళ్ళ చక్రం ఎలా తిరుగుతుందో మాట్లాడుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వంగా గీత నేను రాజమండ్రికి చెందిన వాళ్ళం. షీ స్టడీడ్ ఇన్ షాడే గర్ల్స్ హై స్కూల్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం. సో మా అక్క ఆమె నాగపూర్ యూనివర్సిటీలో కరెస్పాండెన్స్లో లా చేసినప్పుడు కూడా వాళ్ళకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళు ముగ్గురు మంగతాయారక్క అని, నౌ షీఈస్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమండ్రి. ఆ తర్వాత వైశ్యాస్, అలాగే రమాదేవి చౌదరి అని చెప్పి కాకినాడలో. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. సో వీళ్ళు ముగ్గురు లా చేశారు. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగానే రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. మేము షీఈస్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో మనకి హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉన్నారంటే వంగా గీతక్కే. అంటే ఎన్ని డిగ్రీస్ చేసిందంటే, అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఇంట్రెస్ట్. అలాగే మా చిన్నాన్నగారు క్లాస్మేట్ అయినటువంటి ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. సో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి అనేక సార్లు సిఎస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో జగన్ గారు ఏం చెప్పారంటే, ఈ యుద్ధాన్ని, ఈ ఎలక్షన్ని నేషనల్ ఛానల్స్లో కురుక్షేత్ర యుద్ధంగా దాన్ని అభివర్ణించారు. నిజంగానే అంత ఘోరాతి ఘోరమైనటువంటి పోరాటం అన్నమాట. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్రం అయితే, ఇక్కడ ఆ ఇంటెన్సిటీ, ఆ వేడి అనేటటువంటిది కంప్లీట్గా మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు, బికాస్ బోత్ వర్క్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్స్. ఇద్దరు సీనియర్లు అయిపోయారు, ఇద్దరు పరిపాలించారు చక్కగా. ఎవరి తగిన రీతిలో వాళ్ళు అందంగా పరిపాలించారు. వంగా గీతక్క నాన్ స్టాప్గా డిఫరెంట్ పార్టీస్ని ఆమె తెలుగుదేశంలో చేశారు, కాంగ్రెస్లో చేశారు, ప్రజారాజ్యంలో చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి, అంటే పొలిటీషియన్స్ అంతా కూడా మామూలుగా జంప్ చేస్తారు అధికారం కోసం. ఆమె అలా చేయలే. ఆమె ఏంటంటే ఇప్పుడు కుల సమీకరణలు, ఈక్వేషన్స్ అని కాకుండా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర చేయాలి, కొంత మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. ఇట్లా డిఫరెంట్ విధానాలలో తన ముద్రను వేసుకుంటూ ఎంతో కాలంగా పోర్ట్ని, కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అలాగే రైల్వే లైన్ ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది ఈస్ట్ గోదావరిలో. సో దానికోసం కృషి చేశారు. సో ఇన్ దట్ వే ఏమో చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు స్ట్రాటజీ వేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన సీనియర్ అయిపోయారు, పార్టీ పెట్టేసి 15 years అయిపోయింది. సీనియారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అండ్ ఇన్ దిస్ వే ఇది అద్భుతమైనటువంటి పోరాటం. సో మిగతా కంటెస్టెంట్స్ కంటే కూడా ఇది పిఠాపురం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పోరాటం. మా తాతయ్య గారి ఊరు కూడా, మా నాయనమ్మ గారి ఊరు కూడా సామర్లకోటే. సో వెరీ ఫ్రీక్వెంట్లీ వీ యూస్ టు ట్రావెల్ టు ఫ్రమ్ సామర్లకోట్ టు పిఠాపురం. సో ఐ నో ద పల్స్ ఆఫ్ పిఠాపురం పీపుల్ అనమాట. సో జనాల ఆదరణ ఎక్కువ ఎవరి వైపు ఉందండి? వంగ గీత తన వైపు ఉందా, లేకపోతే పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ వైపు ఉందా? అన్బయాస్డ్గా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రజల యొక్క నాడి వంగా గీత గారు చక్కటి పరిపాలన చేశారు. షీఈస్ ఎ స్మూత్ లేడీ. మిగతా వాళ్ళంతా కూడా అరిచి పాలిటిక్స్లో ఏంటంటే అసెంబ్లీలో అరుస్తారు, బయట మీటింగ్స్లో అరుస్తారు. అరుపు అక్కర్లేదు అని స్త్రీతత్వాన్ని, మాతృతత్వాన్నితో తాను సాధించుకోవచ్చు అనేటటువంటి విధానాన్ని ఆమె ఆవిష్కృతం చేసి చాలా పొలైట్గా, మోడెస్ట్గా ఉంటుంది ఆమె. అదే విధానంతో ఆమె చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా పరిపాలన. అయితే ఈ యొక్క పిఠాపురం అంతా కూడా కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈవిడ కూడా కాపునే. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా రవికుమార్ అని, ఆ అంకుల్ నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి. హుకుంపేటలో ఉంటారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని రవికుమార్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసారు. సో ఇవంతా కాపుల బ్యాచే. ఈ ముద్రగడ పద్మనాభం గారు కూడా, వంగా గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇదంతా. సో ఈ కాపుల్లో ఇప్పుడు వాళ్ళ వాటి మధ్య జగన్ అంతా మెచ్యూర్డ్ నాయకుడు అనమాట. వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు అనమాట, అంటే కంటెస్టెంట్స్ని ఇచ్చి. సో నా ప్రజల యొక్క విజ్ఞత, పరిపాలన కావాలంటే
ఎవరి వైపు మొగ్గుతారు, ఎవరికి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలన కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్. సో మీ ఆరోస్కోప్ ప్రకారంగా మరి ఆవిడ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు వంగా గీత గారు మనకి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. సో కన్యారాశికి చెందినటువంటిది. సో ఈ కన్యారాశి మొన్న మే 1, 2024 సంవత్సరం వరకు కన్యారాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీత్యా అది అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి జాతక జన్మచక్రాన్ని బట్టి. అలాగే రాజ్యస్థితిగత లేనటువంటి రవి, కుజ, బుధ, శనులు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్, ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్, షాడో గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతో క్లాస్ రూమ్లు అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో, అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐజ్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్. అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు ఈవిడేం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో, లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆమె రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ ని బేస్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్ని ప్రజలు అన్నీ తీసుకుంటారు చక్కగా. తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదు, సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా, ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చరిష్మా అనేటువంటి ఉంటుంది కదా, సినిమా యాక్టర్. నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది. లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేనని చూద్దామని వేస్తారా, లేకపోతే ఇది సెలబ్రిటీ అని వేస్తారా? ఆయనకి ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్ గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్ కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు? జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి? వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్ లో ముందుకెళ్లారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్ కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని. అన్బయాస్డ్ గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే
వీ వుడ్ హ్యావ్ క్యాస్టెడ్ ఆల్ ద వర్డ్స్ టు వంగాగీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పుడు కూడా వంగాగీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్. హీ మే బి అ సినిమా యాక్టర్, హీ మే బి పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు కాపు సంఘాలన్నీ. తెర పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్లి అందులో మర్జీ చేసేసావు కాంగ్రెస్ లో అని అనేది వీళ్ళే, చెప్పేది వీళ్ళే. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్ గా చెప్తున్నా, పక్షపాత రహితంగా చెప్తున్నా, బయాస్డ్ గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవే వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్ అనమాట. గురుగారు మరి కడప నుంచి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.